హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గీతు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. అందరికీ ఇష్టమైన ఫేవరెట్ మామిడికాయ పులిహోర. దానికి ముందు మనం మామిడికాయలను చెక్కు తీసుకోవాలి. 2 మామిడికాయలని మనం ఇప్పుడు కోరుకోవాలి. మేము చూపించిన విధంగా మీరైతే మామిడికాయలను కోరాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఒక ప్లేట్లోకి మనం మిరపకాయలు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసుకొని ఎంచుకోవాలి. ఇవి కూడా ఎర్రగా వేగాక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు గింజలు తీసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. మనం 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తాన్ని మిక్స్ చేయాలి. ఒక బౌల్లోకి మనం ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇప్పుడు వేడి అన్నమైన చల్లార్చుకోవాలి. దాంట్లోకి మనం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని చూపించిన విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయని ఇందులో వేయాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తాలింపు గింజ కరివేపాకు వేయించుకున్నాయి, అలానే పల్లీలు, ఎండుమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం దగ్గరికి వచ్చేలా కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. మామిడికాయ పులిహోర రెడీ.